హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్షూస్ వరల్డ్ అండి. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా లైవ్ వీడియో చేయక. సో మీకు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే గర్ల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో మీకు చూపించేస్తాను, చూసేయండి. జ్యువెలరీ ఒక 3 ఐటమ్స్ దాకా మీకు ఎప్పుడు అది నేను చూపించలేదు. సో ఇప్పుడు వెయిట్తో సహా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఓకేనా? ఫస్ట్ నేను చూపించాలనుకున్నది ఏంటి అంటే చాంద్బాలి ఇయర్ రింగ్స్ అండి. చూపిస్తాను, చూసేయండి. ఇది ఎప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ 6 ఇయర్స్ ఎప్పుడో అయి ఉంటుంది. నేను ఇది లాంగ్ చైన్ మీద కని చెప్పేసి తీసుకున్నాను. ఇది నెల్లూరు గోల్డ్ ప్యాలెస్లో అయితే తీసుకున్నానండి నేను. దీని వెయిట్ కూడా అప్రాక్సిమేట్గా ఒక 8 గ్రామ్స్ అయితే ఉంటుంది. అప్పట్లో ఒక 35-38 ఆ రేంజ్లో అయితే వచ్చిండింది. ఇప్పుడు ఇవే చాంద్బాలి ఇయర్ రింగ్స్ కొనాలంటే ఖచ్చితంగా ఇప్పుడు 1 lakh అయినా ఈజీగా అవుతుంది. హాఫ్కి హాఫ్ డబల్ కన్నా ఎక్కువ అయిపోయింది. సో ఇది చాంద్బాలి అనమాట. అప్పట్లో చాంద్బాలి అనేది మంచి ట్రెండింగ్గా అయితే ఉండిందనమాట. సో అప్పుడైతే నేను ఈ చాంద్బాలి ఇయర్ రింగ్స్ కొన్నాను. ఇది ఫస్ట్ జ్యువెలరీ కలెక్షన్లో అయితే నేను మీకు షేర్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ రింగ్ అండి. ఇది కొన్నప్పుడు గ్రామ్ 4,200 చేంజ్ అలా ఉండింది. చూపిస్తాను చూడండి. తర్వాత అన్నీ కూడా మీకు జూమ్ చేసి అయితే నేను చూపిస్తాను. ఓకేనా? వెంకటేశ్వర స్వామి ఇయర్ రింగ్ అండి. ఇది 10 గ్రామ్స్ అయితే పడిందనమాట. అసలు డీటెయిలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది నేనైతే స్కీమ్లో తీసుకున్నానండి. ఎప్పుడంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయి ఉంటుంది. అప్పట్లో అంతే తక్కువే పడింది. ఇప్పుడైతే ఇంకా 1,30,000 1,40,000 ఈజీగా అవుతుంది వితౌట్ మేకింగ్ ఛార్జెస్తో అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఈ ఫింగర్ రింగ్ ఇంకొక చైన్ రెండు కలిపి నాకు 25 గ్రామ్స్ అప్పుడు 1,25,000కి అయితే వచ్చేసింది. మొత్తం మేకింగ్ ఛార్జెస్ అంటే అప్పుడు మేకింగ్ ఛార్జెస్ లేవనుకుంటాను. సారీ, ఇది నేనైతే బళ్ళారిలో ఖజానాలో తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ ఇంకొక చైన్ చూపిస్తాను, వచ్చేయండి. ఇది కిడ్స్కి చాలా బాగుంటుంది. కాలేజ్ గోయింగ్ పీపుల్కి కూడా ఎక్కడైనా అకేషన్స్కి హెవీ జ్యువెలరీ వేసుకోవడం ఇష్టపడని వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది అనమాట. చూపిస్తాను, చూసేయండి. చైన్ అంతా కూడా ఇలా ఫస్ట్ అయితే ఇలా ప్లెయిన్గా వచ్చేసేసి ఇలా బాల్స్ వచ్చేసి తాళీ మోడల్కి వస్తాయి కదా బాల్స్, అలా వచ్చేసి ఉంటుంది. వచ్చేసేసి కింద ఒక చిన్న డాలర్ అండి. నేను బ్యాక్ సైడ్ చూపించానా? ఓకే, చిన్న డాలర్ అయితే ఇలా వచ్చేసి ఉంటుంది అనమాట. చాలా క్యూట్గా ఉంది. కిడ్స్కి కూడా అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరైనా ఇది ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కిడ్స్కి చాలా ముద్దుగా ఉంటుంది. ఈవెన్ మనం పెట్టుకున్నా కానీ బాగుంటుందండి. ఇప్పుడు జ్యువెలరీ తీయాలి. ఓకే, సో ఇలా అయితే ఉంటుంది. దగ్గర నుంచి అయితే జూమ్లో చూపిస్తాను. ఇది 18 గ్రామ్స్ పడింది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ రింగ్ అయితే 10 గ్రామ్స్ పడింది. సో ఈ రెండు కలిపి 25 కాదండి, 28 గ్రామ్స్ అనమాట. ఈ రెండు కలిపి 28 గ్రామ్స్ 1,50,000 అనుకుంటా. 1,25,000 కాదు, 1,50,000 అయితే అయింది. సో ఈ 3 జ్యువెలరీ అయితే మీకు ఎప్పుడు షేర్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో చాంద్బాలి ఉంది. ఇదేనండి నేను వేర్ చేసుకున్నాను కదా. సో ఈ చాంద్బాలి అనమాట. ఇవి కూడా మీకు తర్వాత నేను జూమ్లో నుంచి అయితే చూపిస్తున్నాను. ఇది కూడా నెల్లూరు సిఎంఆర్లోనే తీసుకున్నాను నేనైతే. చాలా బాగుంటాయి అసలు. అంటే లైట్ వెయిట్లో చూడడానికి ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 10 గ్రామ్స్ ఉంటాయి అనుకుంటాను, అంతే. 10 గ్రామ్స్లో చూడ్డానికి చాలా పెద్దవిగా అయితే కనిపిస్తాయి. చాలా లైట్ వెయిట్లో అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ టైం ఒకరు మీ రింగ్ దగ్గర నుంచి చూపించండి అని అయితే అడిగారు. నేనైతే చూపిస్తున్నా, చూసేయండి. ఇద్దండి, ఈ రింగ్ అడిగారు. ఇది డైమండ్ రింగా అని అయితే అడిగారండి. కాదు,
నేను ఆల్మోస్ట్ అది వీడియో పెట్టి చాలా ఆల్మోస్ట్ 9 months 10 months అయిపోతుంది. అప్పటి నుంచి నాకు కుదరలేదు. చూడండి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది 18 క్యారెట్ గోల్డ్ రింగ్ అండి. ఇది కూడా నెల్లూరు సిఎంఆర్లోనే కొన్నాను. చూడ్డానికి ఏంటంటే మనకి మొత్తం ఇలా డైమండ్ రింగ్ టైప్లోనే కనిపిస్తుంది, కానీ డైమండ్ రింగ్ కాదు. ఇంకోటి వచ్చి క్యూట్ రింగ్ ఉందన్నమాట. అది ఎన్ని గ్రామ్స్లో కూడా అది 1.5 ఉంటుందో ఏమో కూడా. నాకైతే చాలా క్యూట్గా ఉంటుంది రింగ్ అయితే. అసలు ఎంత క్యూట్గా ఉందో చూసారా. అంటే ఇది కూడా 18 క్యారెటే అండి. ఇది డైలీ వేర్ పర్పస్కి అయితే యూజ్ అవ్వదు. ఇది ఎప్పుడైనా ఒకసారి అకేషన్ పర్పస్లో అలా తీసేసేసి ఇలా పెట్టేసుకుంటే, ఇది 8 stones అంటాం కదా, ఆ రింగ్ వచ్చి చిన్న లీఫ్ మోడల్ అయితే వచ్చేసి ఉంటుంది అనమాట. ఇది నేను తర్వాత మీకు డిస్ప్లేలో అయితే అంత దగ్గర నుంచి అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక రింగ్ వచ్చి ఇది అడిగారండి. ఇది నేను డైలీ యూజ్ చేస్తూనే ఉంటాను. ఇది 3 grams అలా ఉంది. ఇది నెల్లూరు నాజ్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇది నేను డైలీ యూజ్ అండి, రఫ్ అండ్ టఫ్ వాడతాను. సో ఇది బాగా అయితే వంకలిపోయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూపించే చైన్ వచ్చేసేసి నార్మల్గా ఇది చూడడానికి చాలా లావుగా ఉంటుంది, చాలా వెయిట్ ఉన్నట్టు ఉంటుంది, కానీ 10 grams అసలు ఇది డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఇది కిడ్స్కి బాగుంటుంది, జెంట్స్కి అయితే పెద్దవాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ బేబీస్కి అయితే ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. బేబీ గర్ల్, బేబీ బాయ్ ఇద్దరే యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా అంతే 10 grams అండి వెయిట్. సో మీకు చూపించే జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇది. ఒకసారి జూమ్లో చూపిస్తాను, వచ్చేయండి. దేంట్లో ప్రాబ్లం ఉందంటో. నేను చూపించిన ఈ న్యూ జ్యువెలరీ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ హన్షూస్ వరల్డ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.